సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని అనుకుంటున్నారు. బీపీ లేదు, షుగర్ లేదు, చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మీ నెక్ మజిల్స్ ఎలా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఎస్, మీ నెక్ మజిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని వాళ్ళని ఎప్పుడు పాపం సాఫ్ట్వేర్ వాళ్ళు ఎందుకులే కానీ మ్యాక్సిమం అందరినీ సిస్టమ్ వర్కే చూస్తున్నాం. ఫోన్స్, ముఖ్యంగా ఫోన్స్, ఈ మొబైల్స్ వచ్చాక మాత్రం మనం మ్యాక్సిమం దాన్ని ప్రాపర్గా యూటిలైజ్, బ్యాలెన్స్డ్గా వాడకుండా, ప్రాపర్గా యూటిలైజ్ చేయకుండా అసలు దాన్ని ఓవర్ యూజ్ చేసేస్తున్నాం. సో ఏదైనా ఓవర్ యూజ్ చేసినప్పుడు బ్యాటరీ డౌన్ అయిపోతుంది కదా, అది కూడా పాపం దానికి ఛార్జింగ్ కావాలి కదా. అలానే బాడీకి కూడా ఛార్జింగ్ చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి, మీ మజిల్స్ ఎంత స్ట్రెయిన్ తీసుకుంటాయి, అవునా? పోనీ మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా? చేయరు. ఎక్సర్సైజ్ చేసినా అది ఎంత బ్యాలెన్స్డ్గా చేయాలి? భోజనం ప్రాపర్గా తింటున్నారా? తింటారు. పోనీ తింటున్నా కూడా ఎంత బ్యాలెన్స్డ్గా తినాలి? ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సినప్పుడు, ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టాల్సినప్పుడు, మెమరీ కూడా ఫుల్ అయిపోతే దాన్ని తగ్గించుకోవాల్సినప్పుడు, డిలీట్ చేసుకోవాల్సినప్పుడు, అంటే మీ బాడీ మీకు సైన్ ఇస్తుందా లేదా? ఎగ్జాక్ట్లీ. సో స్ట్రెస్ అవుతున్నావు, పడుకోరా నాయన అన్నా కూడా పడుకో, సినిమానో లేకపోతే ఇంకోటో చూసేస్తాం. ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు చేతులారా? డోంట్ డూ ఆల్రెడీ నాన్ సెన్స్. చేసేస్తున్నావు, అందుకనే అంటున్నాను. డోంట్ డూ ఆల్రెడీ నాన్ సెన్స్ అని ఎందుకు అంటున్నానంటే, నువ్వు చేసేస్తున్నావు ఈ ఫోన్స్. ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్డ్ పర్సన్స్లో ఎక్కువ చూస్తున్నాను, యంగ్స్టర్స్లో ఇంకా ఎక్కువ చూస్తున్నాను. ఎందుకు వస్తుంది అసలు బ్రెయిన్ స్ట్రోక్ అని చూస్తే, స్టడీస్ చూస్తుంటే చాలా వరకు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఈ లైఫ్ స్టైల్స్ని మాత్రం చాలా దారుణంగా వాడుతున్నారండి. ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు, ప్రాపర్ డైట్ ఉండదు, టైంకి మెడికేషన్ వేసుకోరు, ప్రాపర్ టైంకి స్లీప్ ఉండదు. ఏంటి అసలు ఇది? అసలు ఎక్కడున్నాం మనం? ఏమన్నా అంటే హెల్త్ అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, రోజంతా కిచెన్లో నిలబడతాను, రోజంతా ఆ పని చేస్తాను, రోజంతా ఈ పని చేస్తాను అంటారు. మీరు మజిల్స్ని స్ట్రెయిన్ చేస్తున్నారు, ట్రైన్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, ట్రైన్ చేయండి, ఆ తర్వాత స్ట్రెయిన్ ఇవ్వండి, అప్పుడు మీకు అది సపోర్ట్ చేస్తారు. వాటర్ కూడా క్యారీ చేస్తారు, బాటిల్స్. ఏం లాభం? కొన్ని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటున్నారా? చేయట్లేదు. ఏంటి ఇదంతా? మీరు చేసే మిస్టేక్కి మళ్ళీ డాక్టర్స్ని బ్లేమ్ చేస్తున్నారు. మీరు చేసే మిస్టేక్కి మీరు మళ్ళీ ఫిజియోథెరపీ డాక్టర్స్ని కూడా కొంతమంది బ్లేమ్ చేస్తున్నారు. నో, మీరు కేర్ తీసుకుంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు.